పూరా లోకల్. ఒక ఆయన నేను రాజన్న రాజ్యం తెస్తా అంటాడు, ఒక ఆయన ఇందిరమ్మ రాజ్యం, ఒక ఆయన కేసీఆర్ రాజ్యం తీసుకొస్తా అంటాడు. ఇవాళ మేము ఈ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నాం, 2028లో వచ్చేది బీసీ రాజ్యమే. అది మా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇచ్చేటువంటి రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మా రాజ్యం అది. మా రాజ్యంలో మేము మీకేం కావాలో చూస్తాం. కవిత పిల్లల కళ్యాణ లక్ష్మి ఇస్తాం. మేము హరీష్ రావు మనుమన్ని అంగన్వాడి బల్లె పెట్టి చదివిపిస్తాం. ఇక మనమంతా అయ్యా టికెట్లు, అయ్యా రిజర్వేషన్ అనుకుంటే కుదరదు. బీసీలకు బీఫామ్లు ముద్రించే పార్టీ లేదనుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు చెప్తా ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రం బద్దలయ్యేటువంటి బీసీల రాజకీయ పార్టీ వస్తుంది. అది మీ అందరినీ కూడా బొంద పెడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేం బానిసలుగా బతకాలనా? మీ కాడ మీ బిచ్చమేసేటువంటి బీఫామ్ల కోసం తిరగాలనా? ఏం చేసుకుంటారు మీ తాన? ఓట్లు లేనోళ్ళు. ఓట్లు లేని దగ్గర బీఫామ్లు ఉంటే ఏం లాభం? ఓట్ హమారా, రాజ్ హమారా, హమారా హిస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకుమత్. మనకు కావాల్సింది మన వాటా, ఆత్మగౌరవం, అధికారం. ఈ మూడు కావాలి మనకు. ఈ మూడిటి కోసం ఈ ఖమ్మం జిల్లా మళ్ళొక్కసారి కథన రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ఖమ్మంకు కొత్తగా శిక్షణ తరగతులు అక్కర్లేదు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ముందు వరుసలో నిలబడ్డటువంటి పౌరుషంగల్ల ఖమ్మం జిల్లా ఆల్రెడీ శిక్షణ పొందిన కార్యకర్తలు, ఉద్యమకారులు రెడీగా ఉన్నారు. మెటీరియల్ ఇవ్వడం మాత్రమే ఆలస్యంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇలా కొత్తగూడెం, ఇలా భద్రాచలం, ఇలా పాల్వంచ, ఇలా ఎక్కడన్నా తీసుకొని, మనుగూరు, అశ్వరాపేట, ఎక్కడికన్నా తీసుకొని, కానీ ప్రతి నియోజకవర్గానికి ఆర్జేసీ కృష్ణన్న, మీరు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎవరేం చేసినా మీరంతా, మీ నాయకత్వం అంతా గుంపుగా నిలబడి ఈ బీసీ సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.